నమస్కారం. నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం శతభిష నక్షత్రం గురించి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు గురుగారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, శతభిష నక్షత్రం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. అమ్మో, ఈ నక్షత్ర స్వభావం చాలా కటువుగా ఉంటుంది అని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం? ముందుగా ఆ విషయం గురించి తెలియజేస్తారా? అటువంటి అపోహలు ఏమీ వద్దు, ఉండవు. చక్కగా ఈ నక్షత్రం గురించి చెప్తాం. ఇప్పుడు దాన్ని చూసి చక్కగా సంతోషించి ఎగిరి గంతు వేయచ్చు. ఓకే, అయితే ఈ నక్షత్ర స్వభావం గురించి ముందుగా తెలియజేయండి. మంచి నక్షత్రమే శతభిష నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి రాహు. వీరి జీవితము రాహు మహర్దశతో ప్రారంభమవుతూ ఉంటుంది. 100 తారల సమిష్టి స్వరూపం, గుంపు తారల గుంపే శతభిషం. ఇందాక చెప్పుకున్న నక్షత్రాన్ని 3 నక్షత్రాలు. శత అంటే ఇంకా 100. 100 శత అంటే అక్కడే తెలిసిపోతూ ఉంది. 100 తారలతో కూడుకున్నటువంటి నక్షత్రం ఇది. అంత బలం కలిగినటువంటిది. అలాంటిది బయట మాత్రం ప్రచారం ఇంకోలా ఉంటుంది. ఎరుపు రంగు కలిగినటువంటిది. అయితే రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రం. ఆదినాడి, అశ్విని, యోని 19 చిరకల అశ్విని. ఇది నపుంసక నక్షత్రం. ఇది కూడా వరుణుడు, దీనికి దైవత్వానికి సంబంధించినటువంటిది. ఊర్ధముఖము కలిగినటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రము వరుణ మండలానికి చెందినటువంటి నక్షత్రం. ఇందాక ఇంద్ర మండలానికి సంబంధించినటువంటి వాయుమండలానికి అని చెప్పుకున్నాం. అట్లానే ఇది ఆకాశంలో ఉండే ఏ మండలంలో ఉంటుంది అంటే ఇది వరుణ మండలానికి సంబంధించినటువంటి నక్షత్రం. అంతరిక్షం నందు ఇది బలముగా చక్కగా తెలుపబడినటువంటి నక్షత్రం. ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి దశనాథుడు, నక్షత్ర దశనాథుడు రాహు అని చెప్పుకున్నాం కాబట్టి రాహు దశతో జీవితం ప్రారంభమయ్యి, రాహు తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అదేవిధంగా బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, సూర్య మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ఈ మహర్దశలో వరుసగా అనుభవంలోకి వస్తాయి వీరికి. దశల వారీగా చూడడానికి నిండుగా ఉంటారు. నిండుగా ఉంటారు. సంచారం అందుకని సామాన్యమైన లాగా ఉండి ఎత్తుగా కలిగి దృఢంగా ఉంటారు వీరు. అంటే వీరు హైట్ ఎంత ఉంటారో దానికి తగ్గ మందం కలిగి శరీరాకృతి దృఢత్వంగా కలిగి ఉంటారు వీరు. వీరికి శరీరంలో మిశ్రమ వర్ణదేహ ఛాయ కలిగి ఉంటారు. ఇక శరీరం రంగు ఏ విధంగా ఉంటుందంటే మిశ్రమ వర్ణము. ఎరుపు కాదు, నలుపు కాదు, తెలుపు కాదు, అన్ని రకాలుగా మిశ్రమ వర్ణదేహం అని చెప్పవచ్చు. నుదురు కొంచెం వీరికి వంపు తిరిగి ఉంటుంది. కనుబొమ్మలు మాత్రం పలచగా ఉంటాయి వీరికి. అట్లానే చెక్కిళ్ళు, చిన్న ముక్కు ఉంటుంది, వంగి ఉన్నటువంటి గుండ్రని కలిగి ఉంటుంది. చక్కటి వంగి ఉన్నటువంటి గుండ్రని పెదవులు కలిగి ఉంటారు. చక్కగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. తీక్ష్ణమైనటువంటి చూపులు ఉంటాయి. ధారాళంగా మాట్లాడేటటువంటి తత్వంతో కలిగి ఉంటారు. మొండితనం, పట్టుదల వీరికి అధికం ఎక్కువ. రాహు అంటేనే అంత. కాబట్టి ఆలోచన కంటే ఉద్రేకము, ఆవేశము అధికంగా ఉంటాయి. ఆలోచన చెయ్యకుండానే ఒక తప్పు జరిగింది అక్కడ అనగానే వెంటనే ఆవేశంగా ఉంటాయి. ఎందుకు జరిగింది, తప్పు ఎవరిది ఆలోచన ఉండదు. తర్వాత తెలుస్తుంది ఓహో తప్పు మంది అని. అంతటి ఉద్రేకంగా ఉండేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీరు. ఇంకా పట్టుదల, ఎవరి మాటలు వీరు వినరు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ఖచ్చితము అనేటటువంటి స్వభావాన్ని కలిగి మాత్రం ఉంటారు వీరు. ఈ తత్వాన్ని కలిగి ఎక్కువగా. వీరికి తల్లికి సంబంధించినటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. తండ్రి ఎడల భర్త కంటే భయం అధికం ఎక్కువ. తరువాత విద్య యందు ఆసక్తి తక్కువ, చాలా తక్కువగా ఉంటుంది వీరికి. విద్యాభ్యాసంలో ఆటంకాలు ఎదురయ్యి ఆలస్యంగా విద్యను పూర్తి చేసేటటువంటి పరిస్థితులు, లక్షణాలు కలిగి ఉంటూ ఉంటారు వీళ్ళల్లో. విదేశీయానం చేసేటటువంటి కలిగి ఉంటుంది. విదేశీయానం, దూర ప్రయాణంలో, దూర దేశాల్లో ఉండేట నివాసం, ఖండాంతరాలు దాటి వెళ్ళేటటువంటి ఇది స్వభావం కలిగి ఉంటారు వీరు. ఆర్థికాభివృద్ధి బాగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వీరికి ఆర్థిక విషయంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి.
అనుకున్నంతగా ధనము, ఆశించినంత ధనము రాకపోవటం, వస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, వచ్చేటటువంటిది వేరు, ఆశాజనకంగా ఉండదు. తమో గుణం కలిగిన వారుగా ఉంటారు, మొండి ధైర్యంతో ముందుకు దూసుకెళ్తారు. అది నన్నేం చెయ్యదులే అని చెప్పి అట్లా మొండిగా ధైర్యంగా వెళ్తూ ఉంటారు. అది తప్పు ఒప్పు అనేటటువంటిది దాంతో సంబంధం లేకుండా నడకని సాగిస్తూ ఉంటారు. అది వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని అనర్థాలను తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు కూడా కలిగి ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి. శత్రు రోగ రుణాలు వీరికి తప్పవు. అంటే వీరికి చుట్టూ అందరూ శత్రువులే, ఇంత బయట ఎక్కడ చూసినా శత్రువులు ఉంటారు. ఎందుకని అలా? ఎవరి మాట వినరు, నిజాన్ని తెలియకుండానే ఆవేశపూరితంగా మాట్లాడే తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఇక ఎక్కడైనా, ఎక్కడ బ్రతికినా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వీరికి వారు ఎక్కువే, వీరికి శత్రువులు. కాబట్టి శతభిష నక్షత్రం జాతకులకి రుణ బాధలు, శత్రు బాధలు అనేవి వీరు బ్రతికినంతకాలం జీవితాంతం వీరికి అంటి పెట్టుకొని ఉండేవే. ఇది దీని ఒక రకంగా చెప్పాలంటే ఆనువంశిక లక్షణం అని లక్షణాలు ఉన్న వారు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా వీరికి ఆ లక్షణాలు కలిగి ఉంటాయి వీరికి. తరువాత ఏ వృత్తి అయినా కానీ ప్రారంభంలో చిన్న తరహా వృత్తి యందు ప్రవేశించి క్రమంగా అభివృద్ధి చెందగలుగుతారు. వీరికి బాల్యంలో మాత్రం కొద్దిగా యోగం ఉంటుంది. చిన్న వయసులో 18 సంవత్సరాల వయసులోపు వరకు వీరికి కొంత యోగదాయకంగా ఉంటుంది. తర్వాత నుంచి కొంత కష్టాలు, ఇబ్బందులు పరంగా ఉంటాయి. అంటే తల్లిదండ్రులు వీరికి అంటిపెట్టుకొని ఉన్నంతకాలం వీరికి కొంచెం అనుకూలతలు, వృద్ధి చెందటం అనేటువంటి తత్వం ఉంటుంది. అట్లానే అశాంతి ఎక్కువగా, స్వల్ప సంతానంలో కూడా పెద్దగా ఎక్కువ సంతానము ఉండదు వీరికి, స్వల్ప సంతానము కలిగి ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక అశాంతితో ఉంటారు, ఏదో ఒక చిన్న చిన్న బాధతో, దుఃఖంతో కలిగి ఉంటూ ఉంటారు. భోగభాగ్యాలు, కీర్తి, గౌరవాదులు వీరన్నికి సాధారణ స్థితిలో మాత్రమే ఉంటాయి. వీరికి 22 సంవత్సరాల తర్వాత కానీ 33వ సంవత్సరంలో కానీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అప్పుడు కొంచెం బాగా ఉంటాయి. ఆ సమయాల్లో మాత్రం ఎంత చేసినా కానీ అదృష్టం అనేది కలిసి రాదు. ఒక వ్యక్తి ఒకే వ్యాపారాన్ని ఒకే పద్ధతిలో ఇద్దరు కలిసి పెడితే, ఒక 10,000 ఇద్దరు ఖర్చు పెడితే పక్కవాడికి వచ్చినంత లాభం వీడికి రాదు. అట్లా అందుకని ఈ నక్షత్రంలో పుట్టినటువంటి ఎంత ప్రయత్నం చేసినా కూడా అదృష్టం అనేది వెనక్కి వెళ్తుందే కానీ కలిసి వచ్చేటటువంటి లక్షణాలు కలిగి ఉండే తత్వం లేదు ఈ నక్షత్ర జాతకులకి. అంటే వీరి యొక్క పుట్టిన గడియలను బట్టి గ్రహస్థితిగతుల మార్పుల చేత మారవచ్చు. వీరు అదృష్టవంతులుగా కూడా ఉండవచ్చు, అదృష్టం కలిసి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. అందుకని ఇప్పుడు చెప్పానని చెప్పి ఆ విధంగా బాధపడవద్దు. అది తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి ఈ నక్షత్ర స్వభావాలు చూసే ప్రతి ఒక్కరూ కూడా. సమయాన్ని బట్టి వాళ్ళ జాతకం మారుతుంది తప్పనిసరిగా. అదేవిధంగా ఈ శతభిష నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. ముందుగా వీరికి సద్గుణము, విద్య, వినయము కలిగినటువంటి వారై ఉంటారు. మొదటి పాదంలో పుట్టినటువంటి వారు బుద్ధి కుశలత కలిగి ఉంటారు. 30 సంవత్సరాలు వస్తే కానీ వీరు వృద్ధికి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ లోపంతా కూడా అనుభవంలోకి వస్తుంది కానీ వృద్ధి తక్కువ. 30 సంవత్సరాలు దాటితే కానీ వీరిలో వృద్ధి కలగదు. ఆ తర్వాతనే వీరికి ధనము, భాగ్యము, వాహన సంపదలు ఇవన్నీ కూడా కలుగుతాయి మొదటి పాదంలో జన్మించినటువంటి వారికి. ఇక ఈ నక్షత్రంలో రెండవ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. ఈ రెండవ పాదంలో పుట్టినటువంటి వారు అధిక భయం కలిగినటువంటి వారై ఉంటారు. ఒకే నక్షత్రంలో ధైర్యంగా ఉన్నవారు ఉన్నారు మొదటి పాదంలో, వీరు కొంచెం అధైర్యంలో ఏ పని చేయాలన్నా కానీ 1-2 సార్లు ఆచి తూచి మరీ అడుగు వేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అధిక భయం, ధైర్యం తక్కువ, సాహసం చేయలేరు. అయితే సామాన్య జీవితాన్ని గడిపే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. సామాన్యమైనటువంటి జీవితమే వృద్ధి చెంది పెద్ద అభివృద్ధి గల కుటుంబీకుడుగా ఉండేటటువంటి లక్షణాలు తక్కువ వీరికి. ఇక శతభిష నక్షత్రం 3వ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. ఈ 3వ పాదంలో పుట్టినటువంటి వారు లక్షణాలు తీసుకున్నట్టయితే అహంభావం ఎక్కువ వీరికి. ఈ 3వ పాదంలో పుట్టిన వారికి గర్వము, దయాహీనత, జాలి ఉండదు,
స్వార్థపరులుగా ఉంటారు. ఉమ్, వీరికి తమ పరభేదం ఉండదు. అంటే నీ నా అనేటువంటి భేదాలు ఏవి ఉండవు వీరికి. ఉమ్, అంటే ఉచినీచాలు ఏమి లేవురా వీడికి అంటుంటాం కదా, ఉమ్, ఉమ్, అట్లా ఇది మంచి ఇది చెడు అనే భావన ఏముండదు. ఏదైతే ఏం పోయింది అయితే ఏమైంది అనేటువంటి తత్వం. Light ఇలా ఇలా తీసుకుంటారు. చేస్తే వాడికి ఇబ్బంది కలుగుతుందో అయితే ఏంటి అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, తమ ప్రయోజనమే ముఖ్యమనేటటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఇక ఇదే నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ 4వ పాదంలో పుట్టిన వారు విద్యా వివేకము కలిగిన వాళ్ళు ఉంటారు, పండితులుగా ఉంటారు, అభిమానవంతులుగా ఉంటారు, సమయస్ఫూర్తి, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు, సన్మానితులు, అందరి చేత సన్మానింపబడేవారుగా ఉంటారు, సుఖజీవనం చేయగలుగుతారు, అందరి యందు ప్రేమ కలిగి ఉంటారు, వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు, విదేశీయానం చేయగలిగేటటువంటి వారై ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఈ శతభిష నక్షత్రం 4వ పాదంలో పుట్టినటువంటి వారికి ఈ విధమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటారు. ఇక ఈ నక్షత్రంలో స్త్రీల యొక్క స్వభావాలు, లక్షణాలు చూద్దాం. ఉమ్, శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు బహురూపవంతులు, చక్కటి మంచి రూపం కలిగినటువంటి వారు. అదేవిధంగా బక్కపలచగా ఉండి కోమలమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. ఉమ్, విశాలమైనటువంటి నేత్రాలు, పలచగా ఉండేటువంటి చక్కని చిన్న కనుబొమ్మలు, ఇవన్నీ కూడా కలిగినటువంటి వారై ఉంటారు. తెలివితేటలు కలిగి, ఆలోచనాశక్తి కలిగి, ముందు చూపు కలిగి వారై ఉంటారు. ఆస్తి అంతస్తులు పెంచుకోవటంలో, వాటికి కృషి చేసే విషయంలో శ్రద్ధ వహిస్తారు, సపోర్టు ఇస్తారు, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మంచి గొప్ప మేధావులని చెప్పాలి ఇందులో పుట్టినటువంటి స్త్రీలు. సూక్ష్మ పరిజ్ఞానం కలిగిన వారుగా ఉండి, శారీరకముగా మానసిక బలం అధికంగా కలిగినటువంటి వారై ఉంటారు. బంధువులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు వీరు. ఉమ్, అట్లానే స్నేహవర్గం కలిగి ఉంటారు. ఓర్పు నేర్పు ఎక్కువ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలకి. ఇది రివర్స్లో ఉంది. పురుషులకేమో కోపంగాను, అధైర్యంగాను, మొండిగాను, గర్వంగాను ఉంటారు. ఆడవాళ్ళకి వచ్చేసరికల్లా స్త్రీలకి ఈ లక్షణాలు కలిగి ఉండటం. పాదాలకు వచ్చేసరికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, తేడాల భేదంతో. వీరికి మంచి సంతానం కలుగుతుంది. సంతానము గొప్ప ప్రయోజనాలు చేకూర్చగలడు ఆ ఉన్న సంతానము కూడా చక్కగా. వీరికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం అనారోగ్యంతో పీడింపబడతారు సహజ సిద్ధంగా. ఉన్నత పదవులు పొందేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. సమాజంలో వీరికి గౌరవము ప్రతిష్ట సంపాదించేటటువంటి వారిగా ఉంటారు. స్త్రీల యొక్క స్వభావాలు ఈ విధంగా ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు. ఇక దోషములు చూసుకున్నట్లయితే ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినటువంటి 3వ సంవత్సరంలో బాలారిష్ట దోషాలు ఉంటాయి. పుట్టినటువంటి 3వ సంవత్సరం, ఇది స్త్రీలైనా పురుషులైనా సరే, పుట్టినటువంటి 3వ సంవత్సరంలో బాలారిష్ట దోషాలు ఉంటాయి. 12వ సంవత్సరంలో ప్రారబ్ధ దోషాలని ఉంటాయి. అంటే గండం, ప్రారబ్ధ దోషం వల్ల గండం. ప్రారబ్ధాలంటే అది వేరు. అంటే వీరికి కర్మ ఇది జరిగి తీరుతుందంటే అది జరుగుతుంది. దాన్ని ఆపటానికి మన ఏ రెమెడీలు పని చెయ్యవు. అవి పూర్వ కొనుగోలు వచ్చేటటువంటివి, అవి వాటి వల్ల ఉండేటివి ఆ ప్రారబ్ధ దోషాలనేవి కొన్ని ఉంటాయి. 24వ సంవత్సరంలో రోగ పీడలు వలన కానీ శత్రు పీడలు కానీ కలుగుతాయి. ఈ రెండిట్లో అదైనా అవ్వచ్చు, ఈ విధైనా అవ్వచ్చు, ఈ గండాలు ఉంటాయి. 40వ సంవత్సరంలో అనుకోకుండా తలవని తలంపగా వచ్చేటటువంటి ఆపదలు కానీ లేదా గండము కానీ జరగవచ్చు. 53వ సంవత్సరంలో అపమృత్యువు కలిగేటటువంటి అవకాశం కొంత సూచన కలుగుతుంది. కాబట్టి అది గడిస్తే వీరికి పూర్ణాయుర్దాయం, దైవానుగ్రహము చేత పూర్ణాయుర్దాయము 80 సంవత్సరములు జీవించి ఉంటారు. ఇది వీరి యొక్క జీవిత పరిమాణం అంతా కూడా. కాబట్టి ఆయా గండ సమయాలలో ముందుగా తెలుసుకొని గండ సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే దాని నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధముగా
పుట్టినటువంటి గడియలకు సంబంధించినటువంటి గ్రహాల యొక్క సంచారంలో మార్పులను బట్టి ఇవి జరగకను పోవచ్చు, తప్పించుకోవచ్చు. 2 విధాలుగా ఏ విధముగా అయినా కానీ. కాబట్టి ఈ విధంగా వారికి బాలారిష్ట దోషాలు ఉండే అవకాశాలు, గండాలు ఉన్నటువంటి అవకాశాలు ఇవి. అనుకూల ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయా నక్షత్రాలు కలిసి వచ్చాయి? తప్పనిసరిగా ఈ నక్షత్ర జాతకులకి భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పుబ్బ నక్షత్రం, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, అదేవిధంగా రేవతి నక్షత్రం ఆల్మోస్ట్ అన్ని కలిసి వస్తాయి అని కలిసి వస్తాయి. అట్లానే ఆరుద్ర, స్వాతి నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు. ఇక అనుకూలించినటువంటి నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, పుష్యమి నక్షత్రం, మఖా నక్షత్రం, ఉత్తర, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు వీరికి అనుకూలించవు. కాబట్టి మనకి అనుకూలించేటటువంటి నక్షత్ర సమయాలలో ఉన్నటువంటి సమయాలలో మనం ఏదైనా నూతన ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలంటే ఆయా నక్షత్రాలు చేసుకున్నట్లయితే మనకున్నటువంటి సమస్యలు, గండాల నుంచి కానీ ఇతర వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి ఇది కూడా ఒక భాగం. తప్పించుకునే వాటిలోకి ఆచరించుకున్నట్లయితే మంచి జరుగుతుంది, శ్రేయోదాయకంగా ఉంటుంది. రత్నం ఇక రత్నం శతభిష నక్షత్రానికి అధిపతి రాహు. రాహువుకు అధిపతి గోమేధికం. గోమేధికం కనుక పెట్టుకున్నట్లయితే ఫలితం మంచి ఫలితం ఉంటుంది. లేదా ఇంద్రనీలం రాశి కుంభరాశి కనుక ఇంద్రనీలం పెట్టుకున్నా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. 2 రత్నాలలో ఒక రత్నం ధరించవలసి వచ్చినప్పుడు ఏ రత్నం శ్రేయోదాయకం అనేది మీ యొక్క జన్మ సమయాన్ని బట్టి గురువులను అనుసరించి పెట్టుకున్నట్లయితే మంచిది తప్పనిసరిగా. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ నక్షత్రాలు అందరూ కూడా మీరు చెప్పిన రత్నాలు ఒక ఏజ్ అంటూ ఉంటుంది కదా, ఆ ఏజ్ నుంచి ధరించాలి అని ఉంటుంది. చిన్నపిల్లలకి వేయొచ్చా, ఆ ఉంగరం పెట్టొచ్చా? పోనీ వీటికి రత్నములు ధరించేటటువంటి వారికి కొన్ని రత్న నియమాలని కొన్ని ఉన్నాయి. అది తర్వాత చెప్పుకుందాం, టూకీగా మాత్రం చెప్పుకుందాం. మినిమం ఎన్ని క్యారెట్లు ఉండాలి అనే రాయి పరిమాణం అనేటటువంటిది కొన్ని చెప్పబడ్డాయి, ప్రామాణికాలు చెప్పబడ్డాయి. ఆ ప్రకారంగా వేసుకోవాలి. పిల్లలకి మాత్రం కాదు, వాళ్ళకి కనీసం 18 సంవత్సరాలు వయసు రావాలి. అప్పుడు ఈ ఎంత పరిమాణంలో మినిమం ఉండాలనేటటువంటిది దానికి ఒక ప్రమాణకం ఉన్నది. ఆ పద్ధతిలో ధరించవలసి ఉంటుంది. అందుకే గురువుల్ని అనుసరించి ధరించమని చెప్తున్నాం మనం. మరి ఆలోపు పిల్లలకి వేయకపోయినా ఏమీ అవ్వదు, ఏమీ ఉండదు. ఇతర దైవ పూజలు మంచి శుభ సమయాలలో పంచాంగ సమయాలని కాలస్వరూపుడి యొక్క ఆయన కాలాన్ని మనం అనుసరించి కనుక వెళ్తున్నట్లయితే మంచి చెడుని చూసుకొని వెళ్తున్నట్లయితే తప్పించుకోవచ్చు. వర్జ్యంలో ఈ పని చేయకూడదు అన్నాము, చేస్తే ఏమవుతుంది, గండం ఉందంటే గండాలు నన్నేం చేస్తాయని చేస్తూ ఉంటాం. ఇప్పుడు వర్జ్యంలో చేస్తే ఏమి కాకపోవచ్చు, కానీ ఏమి కాలేదని చెప్పి రెండోసారి వర్జ్యంలో చేస్తాం నాకు మన కాలేదని ఆ రోజే ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు నమ్ముతాడు, ప్రయోజనం ఏముంది నష్టపోయిన తర్వాత అట్లా. అందుకని మనం ఇవి సూచనప్రాయంగా ఇవి చెప్పినప్పుడు ఆ సూచనలు మనం ధర్మశాస్త్రం మనం చెబుతున్నప్పుడు దాన్ని మనం అనుసరించి వెళ్ళటం వల్ల మనకు మేలు కలిగేటటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నది. కొంతైనా పాటించాలి తప్పనిసరిగా. వారి నక్షత్రం ప్రకారం చూసుకుని ఇంకా విధిగా పాటిస్తే బాగుంటుంది తప్పనిసరిగా. ఈ రాశి వారి నక్షత్రం వారు వాళ్ళకి కలిసి వచ్చే రంగు అండ్ వారాలు ఏమున్నాయి? వీరికి ధూమ్రవర్ణము కలిగినటువంటివి శ్రేయోదాయకము. అదేవిధంగా ఆదివారము, గురువారము వీరికి కలిసి వచ్చి. ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మొదటి పాదంలో పుట్టిన వారికి గో అనేటటువంటి అక్షరాన్ని, రెండవ పాదంలో పుట్టినటువంటి వారికి సా అనేటటువంటి అక్షరాన్ని, మూడవ పాదంలో పుట్టినటువంటి వారికి సి అనే అక్షరాన్ని, నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారికి సు అనేటటువంటి అక్షరాన్నితో నామకరణంలో మొదటి పేరు అది వచ్చులాగా పెట్టుకుంటే మంచిది. ధన్యవాదాలు గురుగారు. శతభిష నక్షత్రం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్కారం.
ఇది వాటి నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమం. మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.